హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉలెన్ వండర్స్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు చాలా సింపుల్ వేస్ట్ పెన్స్తో చేసిన ఫోటో ఫ్రేమ్ కమ్ వాల్ హ్యాంగింగ్ అనమాట. ఇది మా కొలీగ్కి తయారు చేశాను నేను. పెన్స్ కలర్ కాంబినేషన్ కూడా నేను యూట్యూబ్లో చూశాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లెట్ స్టార్ట్. ముందుగా మనమైతే పెన్స్ తీసుకున్నాం. నా దగ్గర ఉన్న పెన్స్ హైట్ తక్కువైపోతాయి అనిపించింది, అందుకని దాని ఎక్స్టెన్షన్ కోసం సేమ్ అలాంటిది ఇంకో పెన్ తీసుకుని దాన్ని హాఫ్కి అయితే కట్ చేశాను నేను. మీకు ఇందులో చూపిస్తున్నట్టుగా మార్క్ చేశాను కదా, అలా హాఫ్కి మార్క్ చేసి నైఫ్ యూస్ చేసి కట్ చేసి 2 పీసెస్ చేశాను. చేసిన తర్వాత ఫెవిక్విక్ వేసి ఆ పీస్ని ఫుల్ పెన్కి అటాచ్ చేశాను. సో ఇప్పుడు 1.5 పెన్ అయింది మొత్తం. సో ఇలాగా నేను 8 పెన్స్ అయితే రెడీ చేసుకున్నాను టోటల్గా. సో ఈ 8 పెన్స్ని అయితే మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ 8 పెన్స్కి కూడా గ్రీన్ కలర్ రూల్ అనేది నేను చుట్టేసుకున్నాను నేను. సార్ లైక్ ఒకటి మీకు చుట్టూ చూపిస్తున్నాను నేను. గ్లూ స్టిక్ యూస్ చేసి నేను ఎలాగైతే నేను మీకు చెప్తాను కదా స్టిక్ రాసి, సో అలాగే పేపర్స్కి ఎలాగైతే నేను ఊల్ చేసి చుడతానో సేమ్ అలాగే పెన్కి కూడా గ్రీన్ కలర్ ఊల్ అనేది నేను మీకు చేసి చూపించాను అనమాట. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మనం ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ గురించి డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్రాఫ్ట్స్ అన్నీ మనం నేర్చుకుంటాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ కలర్ కాంబినేషన్తో అయితే క్రాఫ్ట్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇదిగో నేనైతే పెన్స్ రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఎల్లో కలర్ రూల్ తీసుకొని ఇప్పుడు ఫ్లవర్స్ రెడీ చేసుకుంటున్నాను నేను. సో దీనికోసమని ఒక పెన్సిల్ తీసుకున్నాను. ఒక పెన్సిల్ తీసుకుని ఆ పెన్సిల్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టి ఫ్లవర్స్ని అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ క్రాఫ్ట్ చాలా వరకు కూడా మా మమ్మీ హెల్ప్ చేశారు, నాకు హ్యాండ్ బాగాలేదు. చూస్తున్నారని అనుకుంటున్నాను అన్ని వీడియోస్ మేకింగ్ కూడా. సో మీకు ఏదైనా నచ్చితే నాకు చాలామంది నా ఇన్స్టా పేజ్కి అయితే నాకు సెండ్ చేస్తున్నారు మంచి మంచి వేరే వేరే క్రాఫ్ట్స్. ఇది ఇలా బాగుంటుంది, ఇది ట్రై చేయి, ఇది ఇలా బాగుంటుంది, ఇలా ట్రై చేయి. అలాగే మీరు కూడా కామెంట్స్ చేయండి. అలాగే ఏమన్నా మీకు నచ్చిన క్రాఫ్ట్ ఉంటే షేర్ చేయండి. అది మన మోడల్లో మన ఊల్ చేసి ఎలా చేయాలో నేనైతే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కూడా నేను వేరే క్రాఫ్ట్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాను దాని మీద కూడా. సో వన్స్ అది కూడా కంప్లీట్ అయిపోయాక నేనైతే అది కూడా వీడియో ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా, ఫ్లవర్స్ రెడీ చేసుకున్న తర్వాత వాల్ హ్యాంగింగ్లో గ్యాప్స్ ఎక్కువ లైక్ పూసలు అలాంటివి అయితే కొంచెం ఎక్కువ పట్టేస్తాయి. సో నేను ఏ క్రాఫ్ట్ చేసినా మన బడ్జెట్లో అయిపోయేలాగా కూడా చెప్తాను నేను. అందుకని పేపర్ రూల్స్ ఏవైతే మనం చేసుకుంటామో వాటికి గ్రీన్ కలర్ రూల్ చుట్టి అవి కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఒక 3 or 4 అంతే, ఇనఫ్ సరిపోతాయి. సో అవి కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వాల్ హ్యాంగింగ్స్లో కింద ఫ్లవర్స్ కుచ్చుల్లాగా ఏలబడే ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాము. చూసారు కదా, సో అలా అయితే మనం ముడేసుకొని చేయాలి. సో అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు కూడా మనం కట్ చేసేసుకోవాలి. అప్పుడే ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది. చాలామంది చాలా ఎక్కువ కట్ చేసేస్తారు, కానీ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఫ్లవర్ అందంగా రావాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో మనం ఆపోజిట్ కలర్తో
చూసారుగా ఇప్పుడు అసెంబ్లింగ్ అయితే మనం చూద్దాము. అసెంబుల్ చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం గ్లూ స్టిక్ వేసుకుని దీన్ని అయితే ఒకసారి చెక్ చేయండి. సో మనకైతే మెయిన్ ఫ్రేమ్ అని అయితే రెడీ అయిపోయింది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనం ఆల్రెడీ పెన్స్తో చేసాం కాబట్టి. దీని మీద అయితే లైట్గా సన్నగా థ్రెడ్డింగ్ వర్క్ అయితే ఇస్తున్నాను ఆపోజిట్ కలర్తో, వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు ఫోటో పెట్టడానికి మధ్యలో ఫ్రేమ్కి అయితే నేను కార్డ్బోర్డ్ మెజర్ చేసి మరీ కట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు 1 సెంటీమీటర్ ఫ్రేమ్ మాత్రమే మా లోపలికి నేను ఇన్సర్ట్గా తీస్తున్నాను. సో వన్స్ ఒకవేళ మీకు 2 కావాలనుకుంటే 2 కూడా తీసుకోవచ్చు. టూ కూడా తీసుకొని ఒకసారి అయితే చెక్ చేయండి మీరు. మొత్తం ఊలైతే చుట్టేసుకున్నాం. దాన్ని ఇంకో ఫోటో పెట్టేసి ఇంకో కార్డ్బోర్డ్కి అయితే అతికిచ్చేసుకుంటున్నాం. క్రాఫ్ట్స్ చేసేటప్పుడు మెయిన్గా ఎక్కడ కార్డ్బోర్డ్ యూస్ చేయాలి, ఎక్కడ ఫెవిక్ స్టిక్ యూస్ చేయాలి, ఫెవికాల్ ఎక్కడ యూస్ చేయాలి, గ్లూ గన్ ఎక్కడ యూస్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి మ్యాక్సిమం మనకి. అది కూడా అతికిచ్చేసాం మనం అయితే. ఇప్పుడు కదలదో ఫ్రేమ్ అయితే అసలు కదలదో, ఎందుకంటే మనకి వెనకాల థ్రెడ్స్ ఉన్నాయి, చుట్టూరా సపోర్ట్ ఉంది. సో చూసారు కదా, ఫోటో అతికిచ్చేసిన తర్వాత మనం అయితే ఫ్లవర్స్ అతికిచ్చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే 4 sides 4, దాని తర్వాత మొత్తం ఒక్కొక్క సైడ్ 3 చొప్పున మొత్తం 12 ఫ్లవర్స్ అయితే అతికించుకున్నాం.
ఈ మెయిన్ ఫ్రేమ్కి కింద గ్రీన్ కలర్ ఫ్రేము మొత్తం ఈ క్రాఫ్ట్కి పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది చాలా హైలైట్. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి నేనైతే అసెంబుల్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ రీఫిల్స్ కూడా వాడుకోవచ్చు. నా దగ్గర అన్ని రీఫిల్స్ లేక నేను పేపర్ అయితే వాడాను. బట్ రీఫిల్స్ వాడుకుంటే ఇంకా మొత్తం పెన్ క్రాఫ్ట్తో చేసినట్టే ఉంటుంది. సో నేనైతే సన్న సూది తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అలాగా ఎక్కించుకుంటా పూసలో అండ్ ఒక గోల్డ్ పూస, ఎల్లో కలర్ పేపర్ పైపు అండ్ వైట్ పూసలు ఒక 5 అండ్ మళ్ళీ గ్రీన్ కలర్ అండ్ మళ్ళీ వైట్ పూసలు ఒక 5 అండ్ మళ్ళీ ఎల్లో కలర్ అలా. ఎండింగ్లో ఒక వైట్ పూస అయితే ఫినిషింగ్ ఇచ్చాను. బికాస్ ఆ చిన్న పూసలు అయితే అది మనకి పెన్స్ అయితే మరి ఎడ్జెస్ కనబడిపోతాయి కదా. సో అవి కనబడకుండా కవర్ చేయడం కోసం నా దగ్గర ఉన్న ఈ పూసలను అయితే నేను అడ్జస్ట్ చేశాను. సో ఫైనల్లీ క్రాఫ్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చెప్పేయండి. అండ్ ఇటువంటి క్రాఫ్ట్స్ కోసం మన ఉలెన్ వండర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ నాకు యూట్యూబ్ లింక్స్ ఆర్ ఎనీ థింగ్ నాకు పెడితే నేను ఫాలో అప్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.